ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథం నుంచి ఏం నేర్చుకోబోతున్నామంటే, మనకి ఎప్పుడైనా సహాయం చేసిన వ్యక్తులు అనేక మంది ఉంటుంటారు. మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పాపం నుంచి రక్షించాడు అంటే దేవుడు మనకు ఉపకారం చేశాడు. కాబట్టి మనం దేవుడికి ఏం చేయాలి? స్తుతించాలి, కీర్తించాలి, ఆరాధించాలి. అదే దేవుడికి మనం తిరిగి ఇవ్వగలిగేటువంటి గొప్ప బహుమానం. అలాగే ఎవరైతే మనల్ని ఆపద నుంచి రక్షించి ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి చేయాల్సింది మనం చేయగలగాలి. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతికి సహాయం చేస్తాడు. ఏ విషయంలో అంటే, తన కళ భావం తెలియక తను ఇబ్బంది పడుతున్నప్పుడు తనకు ఒక కళ భావం చెప్పి అతని మనసును ఫ్రీ చేస్తాడు. అతనికి తిరిగి ఉద్యోగం కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, నన్ను మర్చిపోవద్దు, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అని చెప్తాడు. కానీ అతను మర్చిపోతాడు. మర్చిపోయి యోసేపుని 2 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మనము పానదాయకుల అధిపతి వల్ల ఉండకూడదండి. ఎందుకంటే అతని వెంటనే జ్ఞాపకం చేసుకొని ఉంటే యోసేపు నాకు బ్రిలియంట్ అనే వ్యక్తి ఐగుప్తు దేశానికి ఉపయోగపడేవాడు. కానీ దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి ఇది జరగలేదు. కానీ మనం మాత్రం ఎవరైతే మనకు సహాయం చేశారో వాళ్ళు మాత్రం ఏ ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఒకటి దేవుడు, రెండవది సహాయం చేసిన వ్యక్తులు లేకపోతే మనము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి మర్చిపోకూడదు, మనకు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని మన జీవితంలో అవలంబిస్తే మనకే గొప్ప లాభాలు కలుగుతాయి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.